పాపము చేసే ప్రతి ఒక్కడు కూడా దేవునికి శత్రువుగా తయారవుతున్నాడు, శత్రుత్వాన్ని పెంచుకుంటున్నాడు. అయినా దేవునికి ఉన్న గొప్ప ప్రేమ ఏమిటో తెలుసా? మనం ఇంకనూ శత్రువులుగా ఉండగా, మనం ఇంకనూ పాపులుగా ఉండగా, మనం ఇంకనూ బలహీనులుగా ఉండగా యేసుక్రీస్తు అనే తన కుమారుణ్ణి పంపించి దేవునికి దూరం అయిపోయి శత్రువులుగా మారిపోయిన మనము దేవుని దగ్గరకు వచ్చి సమాధానము కలిగి జీవించాలని యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు సిలువలో మరణించాడు. పాపము మనిషిని దేవునికి శత్రువుగా చేస్తుంది, పాపము మనిషిని బలహీనపరుస్తుంది, పాపము మనిషిని చంపేస్తుంది. ఇప్పుడు ఒంటరితనాన్ని కోరుకొని స్వేచ్ఛను కోరుకొని వెళ్ళిపోయిన గొర్రె కాపరికి దూరం అయిపోయి శత్రుత్వాన్ని కొని తెచ్చుకుంది, కాపరికి దూరం అయిపోయి ప్రాణాల మీదకి తెచ్చుకుంది, కాపరికి దూరం అయిపోయి బలహీనంగా తయారయ్యి బిక్కుమంటూ ఉంది. అటువంటి సమయంలో కాపరి వచ్చాడు. దీనహీన స్థితిలో, బంధించబడిన స్థితిలో ఆ గొర్రె కనిపించినప్పుడు ఆ కాపరి చూడండి, నన్ను కాదని చెప్పి నన్ను ఇష్టానుసారంగా నడిచి దిక్కు లేని స్థితికి, దిక్కు మాలిన స్థితికి వచ్చి, ఇదిగో ఇక్కడ ఇరుక్కుని చచ్చావు, సరేలే నీ మీద జాలి పడ్డాను కాబట్టి వచ్చి నేను తీసుకెళ్తున్నా రా అని చెప్పి తన ముందెళ్తూ ఆ గొర్రెను వెనకాల రమ్మన్నాడండి. క్రీస్తును వెంబడించడానికి, ఆ గొర్రెల కాపరిని వెంబడించడానికి ఆ గొర్రెకు శక్తి సరిపోలేదండి. సహోదరి సహోదరులు, ఈ లోకంలో పుట్టిన నాటి నుండి క్రీస్తును కలిసేంత వరకు మన జీవితం పాపంతోనూ లోకంతోనూ ముడిపడిపోయి ఉంది. ఈ పాపిష్టి లోకం మనల్ని ఏం చేసింది? బలహీనపరిచింది, ఆత్మీయంగా బలం లేకుండా చేసింది, దేవునికి వ్యతిరేకంగా జీవించే విధంగా శత్రువులుగా చేసింది, నరకపు పొలిమేరల్లో మనల్ని తిరిగేవారిగా చేసింది. అటువంటి స్థితిలో మనం ఉండగా యేసు మన దగ్గరకు వచ్చి మనం రక్షించడానికి వచ్చినప్పుడు ఆయనకు తెలుసు మనం పరిశుద్ధంగా జీవించడం మన వల్ల కాదని, అలా జీవించడానికి మనకు శక్తి చాలదని, ఎందుకని చేసిన పాపిష్టి పనులను బట్టి మనం బలహీనమైపోయామని, ఆయనను మనం వెంబడించలేమని, ఆయన వలె మనం జీవించలేమని యేసయ్యకు బాగా తెలుసు అండి. కాబట్టి ఆ యేసు శక్తి లేని బలహీనంగా ఉన్న మనలను తన శక్తిలో పాలు పంచుకునే విధంగా చేశాడు. ఎలా? అద్దరికి చేరాలంటే, తను ఉన్న చోటకు ఈ గొర్రె చేరాలి అని అంటే తన శక్తి తనకు సరిపోదు కాబట్టి కాపరి ఏం చేశాడు? తన శక్తిని ఖర్చు చేశాడు. ఎలా? ఆ గొర్రె కాపరి ఆ గొర్రె నడవలేదని చెప్పి గ్రహించి ఆ గొర్రెని ఏం చేశాడు తెలుసా అండి? చెప్పండి, 2 చేతులు పట్టుకొని లాక్కెళ్ళాడా? ఈడ్చుకెళ్ళాడా? 2 చేతులు నేను పట్టుకెళ్తా, లేక 2 కాళ్ళు నేను పట్టుకుంటా, 2 కాళ్ళతో నువ్వు నడుచుకుంటా రా అంటాడా? లేదండి. గొర్రెల కాపరి ఎలా పట్టుకున్నాడో తెలుసా? దాన్ని తన భుజాల మీద వేసుకున్నాడండి. మీరు మీ భుజాల మీద ఒక గొర్రె పిల్లను కానీ లేదా ఒక మేకపిల్లను కానీ మీ భుజాల మీద వేసుకున్నప్పుడు ఎలా పట్టుకుంటారో చెప్పండి? 2 కాళ్ళు, ముందు కాళ్ళు, వెనక కాళ్ళు భుజం మీద వేసుకొని ఇలా పట్టుకుంటారు. ఇక అది పడే ఛాన్స్ లేదో. ప్రభువు సెలవిచ్చాడు, నా చేతుల్లో ఉన్నవారిని అపహరించటం ఏ ఒక్కడికి సాధ్యము కాదో. తండ్రి నా చేతికి అప్పగించిన వారినే నేను ఎంత మాత్రము పోగొట్టుకోను. ఆ గొర్రెల కాపరి ఇది ఎంత దూరం పారిపోయిందో, పరిగెట్టిందో, తప్పిపోయిందో అంత దూరము తాను నడిచాడు. ఇది ఎక్కడెక్కడ తిరిగి తప్పిపోయిందో అక్కడక్కడ తాను నడిచాడు. అది ఎంతగా తిరిగి అలసిపోయిందో గొర్రెల కాపరి కూడా అలాగే తిరిగి అలసిపోయాడు. అలసిపోయిన గొర్రె తిరిగి ఇంటికి రాలేదని చెప్పి అలసిపోయిన కాపరి కూడా తిరిగి ఇంటికి వెళ్ళడం అంత ఈజీ కాదు. అయినప్పటికీ ఏం చేశాడో తెలుసా అండి? తన ఆ గొర్రెను అంతగా ప్రేమించాడు కాబట్టి తన భుజాల మీద ఆ గొర్రెను వేసుకున్నాడు. సహోదరి సహోదరులు, పరలోకానికి చేర్చేది మన ప్రభు అయిన యేసుక్రీస్తే.
ఆ విలువైన స్థానాన్ని నువ్వు సంపాదించాలి. ఈరోజు తీర్మానం తీసుకో. ప్రభువా, నా విలువను పోగొట్టుకున్నా, నా గౌరవాన్ని పోగొట్టుకున్నా, భర్తగా భార్యగా విలువైన స్థానానికి నేను అన్యాయం చేశా, నన్ను క్షమించయ్యా. ఇక నుంచైనా విలువ కలిగినటువంటి వ్యక్తిగా, విలువలతో కూడినటువంటి వ్యక్తిగా నన్ను, నా కుటుంబాన్ని కట్టుకుంటానయ్యా. నన్ను, నా ఆత్మీయతను కట్టుకుంటానయ్యా. నా గుండెలో అడుగు పెట్టయ్యా, నా గృహంలో అడుగు పెట్టయ్యా. నువ్వు ప్రార్థన చేస్తే ఈరోజే ప్రభు నీ జీవితంలో అడుగు పెడతాడు. యేసయ్యా, నన్ను పట్టుకోయా, నన్ను ఎత్తుకోయా అని హృదయపూర్వకంగా ప్రార్థన చేయమ్మా. పరిశుద్ధుడైన తండ్రి, సూటిగా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి నువ్వు ఇచ్చిన ఉపమానాలను ఒక్కొక్కటిగా ధ్యానిస్తూ వస్తున్నావు నాయన. ఏ రీతిగా గొర్రె నాయన స్వేచ్ఛను కోరుకొని మందను విడిచిపెట్టి, కాపరిని విడిచిపెట్టి, ఆకర్షణలకు లోబడి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి, ఎక్కడెక్కడో తిరిగి ఏకాకిగా మిగిలి బిక్కుబిక్కుమంటూ, భయపడుతూ, బెదిరిపోతూ, ఎక్కడో నాయన బక్క చిక్కి ఉన్నటువంటి ఆ గొర్రెను ఏ విధంగా నువ్వు చేరుకున్నావో, అలాగే ఈరోజు నాయన నీకు దూరం అయిపోయి, ఆకర్షణలో పడిపోయి, పాప బంధకాల్లో చిక్కుకొనిపోయి, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, కుటుంబాన్ని దూరం చేసుకొని నాయనా బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని చేరుకోనాయన అయ్యా. వారిని కనుగొనయ్యా, వారిని ప్రభువా నీ చేతుల్లోకి తీసుకోయ్యా. ఎందరైతే ఈ సమయంలో నిన్ను చూసి, కాపురివైన నిన్ను చూసి పరుగు పరుగున వచ్చి నీ చేతుల్లో పడుతున్నారో వాళ్ళందరినీ అంగీకరించాయా. వాక్యానుసారంగా జీవించే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.